రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎవరి సహాయం ఆశించకుండా తన సొంత నిధులతో స్వచ్ఛందంగా వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ఉదారంగా పెన్షన్లు అందిస్తున్నాం. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ వ్యక్తిత్వం అభినందనీయమని వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, అవనిజ రత్నకుమారి దంపతులు అన్నారు. శనివారం ఉదయం స్థానిక విఎల్పురం పార్కులో వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృద్ధులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా 150 మంది వృద్ధులకు 200 రూపాయల చొప్పున పెన్షన్లు పంపిణీ చేశారు. మార్చి నెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని విశ్రాంత అధ్యాపకులు పామర్తి, అవనిజ రత్నకుమారి, గోపాలరావు దంపతులను ఈ సందర్భంగా వికాస్ కార్యవర్గం పూలమాలలతో అభినందన సత్కారం నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా గోపాలరావు వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ ద్వారా వృద్ధులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొట్టేటి శ్రీనివాస్, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పామర్తి గోపాలరావు గారు, అమ్మగారు అవనిజ రత్నకుమారి గారు, వాళ్ళ భార్య గారు, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే గత 15 సంవత్సరాలుగా మీలాంటి వాళ్ళకి ఒక 100 మందికి ప్రతి నెల 500, మనం 200 ఇస్తున్నాం, వాళ్ళు 500 ఇస్తున్నారు. అలా కాకుండా 80 మందికి 500 ఇస్తున్నారు. అది కాకుండా ఇంకోటి ఏంటి తెలుసా, ఇప్పటికే కొన్ని 100 మంది పిల్లలను చదివించారు, చాలామంది పిల్లలను చదివించారు. నిజంగా వాళ్ళిద్దరూ దైవాంశ సంభూతులు. వాళ్ళంతా అంత గొప్పోళ్ళు అనమాట. నిజంగా స్వార్థం చూసుకోకుండా ఎంతో మందికి విద్యార్థులు, చదువుకునే విద్యార్థులకి ఎంతో మందికి సాయం చేసేటువంటిది అక్కడ పార్కులో చేస్తారు. నిజంగా నేను కూడా అక్కడే చేసేవాడిని ఒకప్పుడు. తర్వాత వచ్చి ఇక్కడ పెట్టాను. నిజంగా వాళ్ళు ఇక్కడికి రావడం, అమ్మగారు రానన్నారు, అసలు నేను రాలేను, ఒంట్లో బాగాలేదన్నారు, నేనే బతిమాలని. నా మీద ఉన్న ప్రేమతో వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ మీరు నీకు ఒకసారి చెప్తాను కదా, బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఇలా 10 మందికి ఇంకా 10 మందికి సహాయం చేసేలాగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి, మర్చిపోవద్దు. మనకి ఎవరు చిన్న సాయం చేసినా వాళ్ళందరూ బాగుండాలని మీరు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు. గారు చెప్పినట్టు వృద్ధులందరికీ నమస్కారం, మహిళా దినోత్సవం నమస్కారం. ప్రభాకర్ చెప్పినట్టు మేము అంత గొప్పవాళ్ళం కాదు. గొప్పవాడు ఎవరంటే ప్రభాకర్. ఎందుకంటే తన సొంత డబ్బులతో సొంత డబ్బులు పెట్టుకుంటాడు. ఎందుకంటే డోనర్స్ని ఆయన అడగలేడు కూడా. ఇప్పుడు అయితే ఏదో డోనర్ అడగలను, మాకు పరిచయం లేదు, ఆయన అడిగినా సరే ఆయన ఇస్తానో కూడా వెళ్ళడు. మా తెలిసిన ఆయన కుమారస్వామి అని, ఏమండి మీ ప్రభాకర్ గారు డబ్బులు ఇస్తానా తీసుకెళ్ళండి ఆఫీస్కి వచ్చానా అన్నాడు. అంత ముఖవటస్తులు అయితే అలాగన్నారు. కాబట్టి ఆయన చాలా గొప్పవాడు ఈ విషయంలో. ఎందుకంటే ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టడం చాలా గొప్ప విషయం. అందుకని నేను తప్పనిసరిగా ఆయన్ని అభినందించడం కాదు, ఇలాంటి వ్యక్తులు ఇలా చూసి చాలామంది స్ఫూర్తి చెంది ఏదో వాళ్ళ తోచిన సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఆయన ఎంతో ఈసారు కలిసి పనిచేశారు ఒకే కాలేజీలో. ఈయన దగ్గర నుండి ఈ సేవాగుణాన్ని ఆయన ఒక తీసుకొని వేరేగా ఈ విధంగా ఇంతమంది ఒక అనుసరించి మా గురువుగారిని, ఈయన గురువుగారు ఆయన శిష్యుడు అనమాట, ఈయన్ని అనుసరించి ఇంతమందికి సేవ చేస్తున్నాడు. మా శిష్యుడు, మా బిడ్డ అని మేము ఎంతో సంతోషపడుతున్నామమ్మా. ఈరోజు అమ్మ నువ్వు రావాలి అన్నాడు. ఆ అబ్బాయి నాకు, నేను టీచర్గా పనిచేసేటప్పుడు నాకు ఎంతో సాయం చేశాడు. నా స్కూల్కి వచ్చి నా పిల్లలకు కూడా పాఠాలు చెప్పాడు. అడగంగానే ఇలాంటి సేవ చేసే గుణం ఆ భార్యాభర్తలు ఇద్దరికీ ఉంది. వాళ్ళు చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా ఇలాగా సమాజానికి సేవ చేసి మీ ఆశీర్వాదాలని ప్రభాకర్కి, వాళ్ళ ఆవిడకి, పిల్లలకి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాలేజీలో కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాంటి ఎవరు కనీసం ఏమి ఎలాంటి దాన ధర్మాలు చేయరు.